నమస్తే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ మహిళా బులెటిన్ కి స్వాగతం. గొంగిడి సునీత గారు మాజీ ఎమ్మెల్యేగా 2001 నుండి ఇప్పటి వరకు అలుపెరగని పోరాటం చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో పార్టీ అభ్యున్నతి కోసం అలాగే ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడ్డారు. ఆమె రాజకీయ ప్రస్థానం ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తోంది. అయితే ఆమె రాజకీయ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఎన్ని రకాలైన సవాళ్లు ఎదుర్కొన్నారు, ఎన్ని సమస్యలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు, అలాగే పార్టీ అభ్యున్నతి కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ఆమె మనందరి మహిళలకి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. కాబట్టి ఇప్పుడు ఆమెతో పాటు స్పెషల్గా ఇంటర్వ్యూ చేయడానికి ఆమె ఇంటికైతే మనం వచ్చేసాం. ఇప్పటి వరకు ఆమె ఎన్నో రకాలైనటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ప్రైమ్ 9 ఛానల్లో మహిళా బులెటిన్ కార్యక్రమంలో ఆమె ఇస్తున్నటువంటి ప్రత్యేకమైన ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్ కాబోతోంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. హియర్ వి గో. నమస్కారం అమ్మా. నమస్తే. సో మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ప్రైమ్ 9 ఛానల్లో ఇంటర్వ్యూ కావాలని అనగానే అస్సలు వద్దు అని చెప్పకుండా మాకు టైం ఇచ్చారు. కాబట్టి చాలా సంతోషం మీతో పాటు ఇంటర్వ్యూ చేయడం. మీరు మా గురించే మంచిగా చెప్తుంటారు. మేము కూడా సద్వినియోగం చేసుకుంటాం. థ్యాంక్స్ అమ్మా. అయితే ఇప్పటి వరకు మీరు చాలా రకాలైనటువంటి రాజకీయ ప్రస్థానంలో చాలా రకాల వైవిధ్యమైన పాత్రలు పోషించారని చెప్పాలి. యాదగిరిగుట్ట 2001 సంవత్సరంలో ఎంపీటీసీగా, ఎంపీపీగా, పొలిట్ బ్యూరో సభ్యురాలుగా, ప్రభుత్వ విప్గా, ఎమ్మెల్యేగా, వాట్ నాట్ ఎన్ని రకాల రోల్స్ ప్లే చేశారంటే అది చిన్న విషయం కాదు. ఎందుకనంటే అధిష్టానం మీకు అంత బాధ్యత మీ మీద పెట్టారు అని అంటే వారికి మీ మీద ఉన్న నమ్మకం, మీరు కూడా చేసినటువంటి పనులు. అసలు ఈ రాజకీయంలోనికి రావటానికి మీకు ప్రేరణ కలిగించిన అంశం, అలాగే ఎవరు మీకు సపోర్ట్ చేశారు, ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? నేను రాజకీయాల్లోకి రాకముందు నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తూ ఉండేదాన్ని. మా వారు గొంగిడి మహేందర్ రెడ్డి గారు, వారు రాజకీయాల్లో ఉన్నారు. యంగ్ ఏజ్ నుంచి కూడా వారికి రాజకీయాలంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి వారు రాజకీయాల్లో ఉన్నారు. నా పెళ్లి వరకే ఆయన పిఏసిఎస్ చైర్మన్, అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా వారు ఉన్నారు. నా పెళ్లి వరకే వారు రాజకీయాల్లో ఉన్నారు. అప్పటికే బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మా పెళ్ళైన తర్వాత 11 సంవత్సరాలకు అక్కడ యారుగుట్టలో ఎంపీపీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. సో అప్పుడు వారు, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా కానీ నాకు అవకాశాలు రాలేదు, నన్ను రాజకీయాల్లోకి రమ్మని అడిగారు. నేను అప్పటికే వారిని రాజకీయాలు మానేయండి అని చెప్పి పోరు పెడుతున్నా మానేయమనిలే, పోరు పెడుతున్నా నేను. సో అట్లాంటి పరిస్థితిలో రిజర్వేషన్ అనుకూలంగా రావటం, మహిళ రావటం, వారు చేయాలని చెప్పి పట్టుబట్టడం. అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు కూడా, రామ్మ తెలంగాణ ఉద్యమం కోసం అన్నా రండి మీరు అని చెప్పి వారు అన్నారు. సో అట్లా నేను నా రాజకీయ అరంగేట్రం అక్కడ స్టార్ట్ అయింది. ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలోనే మా యారగుట్టలో ఒక బహిరంగ సభ కేసీఆర్ గారిది పెట్టారు. వారి ప్రసంగం విన్న తర్వాత నేను కూడా ఆలోచించుకున్నాను. అంటే మా వారు అంతకుముందు కాంగ్రెస్లో పనిచేశారు, రకరకాల పార్టీలను చూసినాము. మరి ఈ పార్టీలో అంటే ఇది కేవలం ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి, ఆ అన్యాయాలను ఎదుర్కొని మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి, ఆంధ్ర పాలకుల్ని ఇక్కడి నుంచి మనం పంపించాలనేది కేసీఆర్ గారి ప్రసంగం విన్నాను. ఆ తర్వాత నాకు కూడా గట్టిగా అనిపించింది, ఏదో ఎవరి కోసమో మనం ఏదో చేసే కంటే కూడా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం కూడా ఒక అవగించేంత పని చేస్తే తృప్తి ఉంటుంది అని అనిపించింది. అట్లా నేను అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చిన. ఆ తర్వాత కేసీఆర్ గారి ప్రసంగాలతో ప్రభావితమైనది. దానికి తోడు మహేందర్ రెడ్డి గారు కూడా నిత్యం నాకు ఒకటే చెప్పేవారు, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అని చెప్పేవారు. బట్ నాకు ఎంపీపీ అయిన తర్వాత ఏమనిపించిందంటే, ప్రతిదానికి మహేందర్ రెడ్డి మీద డిపెండ్ అవుతే, నేను కూడా గ్రాడ్యుయేట్ని. సో నేను గ్రాడ్యుయేట్ని, అంతకుముందు నేను జాబ్ చేస్తున్నాను, నాకు జాబ్ చేస్తున్న అనుభవం దాదాపు 13 ఏళ్ళ అనుభవం నాకు. సో ఒక అడ్మినిస్ట్రేషన్లో ఉండి నేను ఇక్కడ చేయలేకపోవడం ఏంటి అని నాకు అనిపించింది. సో మహేందర్ రెడ్డి గారిని పార్టీ కార్యక్రమాలు వారు అవి చూసుకునేవాళ్ళు. బట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎంపీపీగా నేను మండలంలో ఏ కార్యక్రమం ఉన్నా నేనే చూసుకోవడం, అధికారిక కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఉద్యమ కార్యక్రమాలు కానీ. ముఖ్యంగా గౌరవనీయులు మా జాతిపిత కేసీఆర్ గారు, వారు మాకు ఎప్పటికప్పుడు మంచి చెడు చెప్పేవారు. అంటే శిక్షణ కూడా ఏర్పాటు చేశారు. మేము ఎంపీపీ అయిన తర్వాత ఒక 6 నెలలకి, మేము జూన్లో ఎంపీపీ అయ్యాము, ఫిబ్రవరిలో మాకు శిక్షణ కార్యక్రమం
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర నిజామాబాద్లో పెట్టారు. ఓకే. అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎంపీపీలకు జెడ్పీటీసీలకు అక్కడ పెట్టారు. సో అక్కడ వారు చెప్పినవి విషయాలు, ఆ తర్వాత ఉద్యమ సందర్భంగా అనేక బహిరంగ సభలలో కావచ్చు, అనేక కార్యక్రమాల్లో కావచ్చు, కేసీఆర్ గారు చెప్తున్న విషయాలు మాకు బాగా స్ఫూర్తినిచ్చినాయి. సో కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట మాకు, అంటే వారు మాట్లాడుతున్నంతసేపు ఏమనిపించేదంటే ఒక మహాసముద్రం అది. అంటే వారి నాలెడ్జ్ అనేది మహాసముద్రం. ఆ సముద్రంలో మనం ఎంత ఒక కప్పడు కాఫీ తాగినంత తీసుకున్నాము ఈరోజు అని అనిపించేది. అంటే అంతగా కేసీఆర్ గారి నాలెడ్జ్ని మేము, వారు ఏదైనా ముచ్చట చెప్తుంటే మేము చాలా సంబరపడేవాళ్ళం. మరి ఇంత చరిత్ర ఉందా మనకి, మన తెలంగాణలో ఇంత గొప్పతనం ఉందా, మన తెలంగాణ తెచ్చుకుంటే ఇన్ని విధాలుగా మనం బాగుపడతామా, మనం ఇంతవరకు ఏం నష్టపోయినాం అనేది మాకు అవగాహన వచ్చింది. కాబట్టి మరి ఉద్యమంలో సీరియస్గా పనిచేయాలని ఒక సంకల్పంతో కేసీఆర్ గారి అడుగుజాడల్లో మరి మహేందర్ రెడ్డి గారి సపోర్ట్, వారి సపోర్ట్తో నేను ముందుకెళ్ళగలిగాను. సరే, మహిళలు అన్నప్పుడు అనేక ఒడిదొడుకులు ఉంటాయి, మనని కొందరు యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మహేందర్ అన్న అన్నంత ఈజీగా నన్ను యాక్సెప్ట్ చేయరు. సో అట్లా కొంత టైం పట్టింది నేను కూడా పబ్లిక్ కలిసిపోవడానికి, మా అక్క, మా మనిషి అని అనిపించుకోవడానికి కొంత టైం పడుతుంది. మహిళలకు అంత తొందరగా యాక్సెస్ అనేది రాదు. సో ఆ యాక్సెప్టెన్స్ రావడానికి కొంత సమయం పట్టినప్పటికీ కూడా, బట్ నేను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని నేను ఆలోచించలేదు. మన పని ఏంటి, నా బాధ్యత ఏంటి, అంతవరకే నేను ఆలోచించుకొని పనిచేస్తూ పోయినాను. సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా మనం ఒక సంకల్పంతో బయలుదేరాం. ఆ సంకల్పంతో బయటకు వెళ్ళినప్పుడు ఏమొచ్చినా మనకేం లెక్క అనిపించదు, చేసుకుంటూ వెళ్ళాల్సిందే, మన పని మనం చేయాల్సిందే, మనకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత నిర్వర్తించాల్సిందే అనే ఆలోచనతో ముందుకు పోతాం. అది మన మనసులో ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోరు. ఎప్పుడో ఒక్కసారి అనిపించినా ఆ రోజే అనిపించాలి, ఆ తర్వాత అనిపించొద్దు. మళ్ళీ అది మైండ్లో కూడా రాకూడదు. వస్తే మనం ముందుకు వెళ్ళలేం. మహిళలు చాలా వరకు సెన్సిటివ్ ఉంటారు. సెన్సిటివ్ ఉంటే మరి రుద్రమాదేవి లాంటి వాళ్ళని ఎట్లా స్ఫూర్తి తీసుకుంటాం మనం? చాకలి అయినమ్మ పోరాటం చేశారు కదా. సో వాళ్ళ గురించి మనం గుర్తు చేసుకుంటే మనం ఎక్కడ కూడా వీక్ ఇంకా స్ట్రాంగ్ అవుతాం. నేనెందుకు చేయలేను అనే మాట మనం మనసులో అనుకొని బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా నాకు మా కుటుంబ సభ్యులు కానీ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే వారి ఆశీర్వాదం, కేసీఆర్ గారి ఆశీర్వాదం. వారు నన్ను ఎప్పుడు కూడా ఇంటి మనిషిలాగా చూసుకున్నారు. ఓకే. సో ఇంత మంచి జాతిపిత మీకున్నారు కాబట్టి ఆయన స్ఫూర్తితో, అలాగే మహేందర్ గారు మీకు ఇచ్చినటువంటి సపోర్ట్తో మీరు ముందుకెళ్ళానని అంటున్నారు. చాలాసార్లు చుట్టూ ఎంతమంది ఉన్నా మనం ఒంటరిగానే అనిపిస్తూ ఉంటుంది మహిళలకి. ఎందుకు అనంటే ప్రతిపక్షాలు చేసే విమర్శలే కానీ, కొన్ని నెగిటివ్ కామెంట్సే కానీ, మన బాడీకి సంబంధించి బాడీ షేమింగే కానీ, చాలా రకాలైన ప్రతి ఒక్కరు కూడా దానికి అతీతమే. ఎందుకంటే ఎవరు కూడా దీంట్లో తక్కువ కాదు ఎక్కువ కాదు. గొప్ప సెలబ్రిటీస్ని కూడా చాలా హీనంగా కించపరిచే విధంగా మాట్లాడతారు. సో అలాంటి సందర్భాలు మీకు ఎదురైనప్పుడు ఎందుకు వచ్చాను రా బాబు పాలిటిక్స్లోకి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఐ నెవర్ ఫెల్ట్. అంటే అంతకుముందు ఎప్పుడు అనిపించలేదు. ఈ మధ్యన మా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఒక సందర్భంలో ఆమెకు పిచ్చి పట్టింది అన్నాడు, బీర్లైలే గారు. అంటే నేను వారు చేసిన తప్పిదాన్ని బయట పెట్టాను. ఎమ్మెల్యే కాగానే వీరు భూ అక్రమాలకు, భూ దందాలకు పాల్పడుతున్నారనే విషయం మీద నేను ప్రెస్ మీట్లో చెప్పాను. నెక్స్ట్ డే ఎట్లాగో మీ మీడియా వెళ్తారు, క్వశ్చన్ చేస్తారు, ఏంది మీరు ఇట్లా మీ మీద ఆరోపణలు వచ్చినాయి అని అంటే, ఆమె ఓడిపోయినా అని ఫ్రస్ట్రేషన్లో ఉంది, ఆమెకు పిచ్చి పట్టింది, ఆమెను యశోద హాస్పిటల్ కానీ ఎర్రగడ్డ హాస్పిటల్ కానీ నేను రెఫర్ చేస్తా అని మాట్లాడారు. అంటే అంత చిన్నగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం అనేది నాకు ఫస్ట్ టైం ఉన్నది చెప్తున్నాను. నాకు ఫస్ట్ టైం. నన్ను ఎవ్వరు కూడా అట్లా చిన్నగా చేసి మాట్లాడలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు. ఎవరైనా కానీ అక్క అనో, లేకపోతే ఒక ఎంపీపీ అనో, ఒక ఎమ్మెల్యే అనో నాకు ఎప్పుడు గౌరవమే ఉంది తప్ప ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. బట్ నా ఊర్లో నేను సర్పంచ్గా కూడా పనిచేసినాను. నా ఊర్లో నేను సర్పంచ్గా పనిచేసినప్పుడు కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఊర్లో అందరికీ సమానంగా నీళ్ళు రావాలన్నప్పుడు కొందరు డైరెక్ట్గా కనెక్షన్ తీసుకున్నారు, నేను సర్పంచ్ కాకముందు తీసుకున్నారు. ఆ పైప్ లైన్ అట్లా ఉండడం వల్ల మిగతా గ్రామాలలో నీటి సమస్య బాగా పెరిగిపోయింది. 3 రోజులకు ఒక్కసారి నీళ్ళు రావడం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత సీరియస్గా ఏం పట్టించుకోలేదు కదా. సో అట్లా మాకు అనేక ఇబ్బందులు ఉండేవి. నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి
టీఆర్ఎస్లో ఉన్నాను, ఎవరు కూడా సహకరించరు. ఎంపీపీలో, జెడ్పీటీసీలో, ఎమ్మెల్యేలో, ఎంపీలో ఎవరు కూడా సహకరించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో, సో మాకు సహకరించలేదు. అట్లాంటి సందర్భంలో నేను కొంచెం కఠినంగా వాళ్ళ పైపులు కట్ చేసి కొత్త పైపులు వేసి డైరెక్ట్ కనెక్షన్ కాకుండా డిస్ట్రిబ్యూటర్ లైన్ కనెక్షన్ ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. నేను అనవసరంగా గెలిపించుకున్నాము, నిన్ను సర్పంచ్ చేసి బాధపడుతున్నాము అని రోడ్డు మీదనే నా మీద అరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ సరే, ఆ ఒక్క నిమిషం, ఆ ఒక్క పూట నాకు బాధ అనిపించినా కానీ నా 4 రోజులు పోతే వాళ్ళే అర్థం చేసుకుంటారు. 90 మందికి మంచి జరుగుతున్నప్పుడు ఓ ఇద్దరికి నష్టం జరిగితే పర్వాలేదు అంటే అంటారు పర్వాలేదని. అట్లాగే ఓపెన్ డెఫికేషన్ మీద కూడా పనిచేసినాను. నాకు నిర్మల్ పురస్కార్ అవార్డు వచ్చింది నేను సర్పంచ్గా పనిచేసినప్పుడు. సో ఓపెన్ డెఫికేషన్ ఉండద్దు, ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలి, ప్రతి ఒక్కరు టాయిలెట్ కట్టుకోవాలని చెప్పి మోటివేషన్ చేస్తున్న సందర్భంలో కూడా ఒక మహిళ వార్డు మీటింగ్ పెట్టినప్పుడు నా మీద అరిచింది. అంత మంచి విషయం మీద మీరు అరిచింది. ఎందుకు అరిచింది అంటే, మా పిల్లలకు అలవాటు కావద్దా, నువ్వు ఇవాళ వచ్చి ఏదో కొత్తగా చెప్తావు, మా పిల్లలకు అలవాటు కాదు అంటే. పక్క వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు పక్క వాళ్ళు కంప్లైంట్ చేసినారు, వీళ్ళ పిల్లలకు చెప్పు, ముందు ఈమెకు చెప్పు అన్నారు. అమ్మ నువ్వు అర్థం చేసుకోని అమ్మాయికి చెప్తుంటే నా మీద అరిచింది, మా పిల్లలకు అలవాటు కాదు చేయదు అని. అంటే మనం ఎట్లా అలవాటు చేస్తే అట్లా అలవాటు అవుతుంది సమాధానం చెప్తే మాకు కొంచెం కోపం వచ్చింది, అరిచింది. అవి కామన్ అమ్మా. మనం ఏదైనా పని చేస్తున్నాము, మంచి పని చేస్తున్నామంటే మన కాలు బట్టి గుంజే వాళ్ళు చాలా మంది ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు అనుకూలంగా పని చేయాలనుకుంటారు. అట్లా కుదరదు కదా. వాళ్ళకు అనుకూలంగా పని చేస్తే మనం అడ్మినిస్ట్రేషన్ ఎట్లా రన్ చేస్తాం? కాదు కదా. అందరికీ మంచి చేయాలి, ఊరుకు మంచి చేయాలన్నప్పుడు ఎక్కడో దగ్గర ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. సో అట్లాంటి చిన్నవి వస్తాయి, నేను ఏవి మనసుకు తీసుకోను, నా పని నేను చేసుకుంటూ పోతాను. నా మీద మా సార్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. మేడం ఇట్లా చేస్తున్నారు, సర్పంచ్ ఇట్లా చేస్తున్నారు, చెప్పండి సార్ అనేటోళ్ళు ఉంటారు. అప్పుడు సార్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? నన్ను కొంచెం మందలు ఇచ్చినట్టు చెప్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అట్లా చేసినావు అని అంటే ఇది రీజన్ అని చెప్తాను. సరే, ఆ రీజన్ అదైనప్పటికీ నువ్వు అప్పుడు మాట్లాడకు, అలా ఉండొద్దు, తర్వాత పిలిపించుకొని మాట్లాడు అని చెప్తారు. ఓకే. సో ఆ విధంగా చాలా మంచి సపోర్ట్ అయితే దేవుడి దయ వల్ల మీకు దొరికిందని చెప్పాలి. రైట్. సో ఇప్పుడు జనరల్గా పొలిటికల్గా ఇంత మంచి దశాబ్ద కాలం పాటు మీరు భారీ మెజారిటీతో గెలిచారు, కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో చాలా వేల మెజారిటీతో మీరైతే ఓడిపోయింది. జరిగినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండింది? ఎందుకంటే మనం చాలా సెన్సిటివ్గా ఉంటాం, చాలా డెలికేట్గా ఉంటుంది. ఏ విషయాన్ని మీరు చెప్తే నంబర్ కానీ నా కళ్ళల్లోంచి నీళ్ళు కూడా రాలేదు. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్ ఏం కాదు, చాలా నమ్మకంతో ఉన్నాను, నేను గెలుస్తానని నమ్మకంతోనే ఉన్నాను. నాకు అసలు ఎప్పుడు కూడా డౌట్ రాలేదు. పబ్లిక్ నాకు వ్యతిరేకంగా ఓటేస్తారు, నాకు ఓటు వేయరని నేను అస్సలు గెస్ చేయలేదు. అంటే నేను ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు, ప్రచారం చేసుకుంటున్నప్పుడు ఆ రిసీవింగ్ అట్లా ఉంది. నేను చేసిన డెవలప్మెంటు, నేను ఇచ్చిన అంటే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం అందిస్తూ ఉందో అవి ప్రతి కార్నర్కి, నూక్ అండ్ కార్నర్కి అందిందా లేదా అని చెప్పి నాకు నేను చూసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంత అటాచ్మెంట్ నాకు పబ్లిక్తో ఉంది కాబట్టి నేను అసలు ఓడిపోతానని అస్సలు అనిపించలేదు. నేను 100% గెలుస్తానని అనుకున్నాను. బట్ కౌంటింగ్ దగ్గర ఒక బూతులో మెజారిటీ తగ్గుతూ ఉన్నప్పుడు నాకు కొంచెంగా అర్థమైంది. సో పబ్లిక్లో 2 సార్లు ఓటేసినాము, ఈ ఒక్కసారి ఇంకొకరికి వేద్దామని ఒక మాట. రెండోది, నాకు అప్పుడప్పుడు వస్తున్న ఆలోచన, కౌంటింగ్లో ఉన్నప్పుడు వస్తున్న ఆలోచన ఏంటంటే, నా ప్రత్యర్థి అంటే ఇప్పుడు గెలిచిన క్యాండిడేట్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా నా మీద దుష్ప్రచారం చేసినారు. వారు ఏం దుష్ప్రచారం చేసినారంటే, 2 సార్లు గెలిచి 1500 కోట్లు సంపాదించుకుంది, హైదరాబాద్లో 7 ఇండ్లు ఉన్నాయి, 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి, సో 2 సార్లు గెలిస్తే ఇట్లా సంపాదించుకుంది, 3ఓసారి మీరు గెలిపిస్తే ఇంకా హెలికాప్టర్ ఏముంటుందో ఏం ఉంటుందో అని చెప్పి ఇట్లా ఆయన బహిరంగంగా బాగా నెగిటివ్గా ప్రచారం చేయడం జరిగింది. సో అది కూడా కొంత కారణం. నాకు గ్రాడ్యువల్గా కౌంటింగ్ పూర్తవుతున్న కొద్దీ అర్థమైపోయింది, ఓకే నేను డిఫీట్ అయినాను అని నాకు అర్థమైపోయింది. బట్ ఇంటికి వచ్చినాక నాకు వచ్చిన ఒకే ఒక ఆలోచన అంటే, కొంచెం షాక్ అయినట్టు అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయింది రిజల్ట్ వచ్చింది కాబట్టి కొంచెం షాక్ అయినప్పటికీ నేను ఏడుపు అనేది నాకైతే అస్సలు రాలేదు, మనసులో బాధ కూడా లేదు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అనిపించింది. రెండోది, అనేక మంది ఓడిపోయినారు, నేను ఒక్కదాన్ని ఓడిపోలేదు, చాలా మంది ఓడిపోయినారు. నా పక్కన భువనగిరి కాన్స్టిట్యున్సీ కూడా ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నాను నేను, భువనగిరి కాన్స్టిట్యున్సీ కూడా ఓటంపాలైంది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఓకే, అంతటా అదే జరుగుతుంది. టీవీలలో చూస్తూనే ఉంటాను కదా, స్క్రోలింగ్ బ్రేకింగ్ వస్తూనే ఉంటుంది. సో అంతటా ఇదే జరిగింది, మార్పు కోరినారు ప్రజలు అని. ముఖ్యంగా నేను బాధపడ్డ సందర్భం ఒక్కటి, అదేంటంటే
మేము ఓడిపోయినా పర్లేదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండేది, అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, అవి పూర్తి అయిపోయాయి కదా, చాలా హామీలు కూడా ఇచ్చారు, చాలా పూర్తి అయిపోయాయి కదా. మేనిఫెస్టోలో. అంటే సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాల పాటు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయినాం. అవును. అది కంటిన్యూ అయి ఉంటే ఇంకొక టర్మ్ కేసీఆర్ గారు ఉండుంటే స్టెబిలైజ్ అయిపోయేది, అవును. ఎక్కడికక్కడ సెటరేట్ అయిపోయేది. ఈసారి గెలిచి సార్ ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండేది కదా, నేను ఎమ్మెల్యే కాకపోయినా పర్లేదు కానీ సార్ ముఖ్యమంత్రి అయి ఉంటే మాత్రం డెఫినెట్గా తెలంగాణ బాగుపడేది. ఈవెన్ నేను ఓడిపోయినా అనే ఫీలింగ్ నాకు ఉండకపోయేది. అవును. ముఖ్యమంత్రి మీ అధినేత కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి ఉండుంటే ఉన్నప్పుడు మాకు ఆ బాధే లేదు కదా, అవును. కాబట్టి మేము ఏదున్నా కానీ సార్ దగ్గర పోతాం, పని చేయించుకుంటామని ఆ బాధ అనిపించింది. సార్ ఉంటే బాగుండేది, తెలంగాణ ఇప్పటివరకు కష్టపడి బాగు చేసుకున్నాం, ఇంకా బాగా అయ్యేది కదా అని అనిపించింది. అప్పుడు ఆ టైంలో మీరు ఓడిపోయారన్న దానికంటే అధినేత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాలేదే కాదని అని బాధ చెప్పి బాధ అనిపించింది, ఎక్కువ అది బాధ అనిపించింది. అనిపించింది. ఓకే, సో ఆ విషయంలో కొంచెం బాధపడ్డారు తప్పించి ఈ రిజల్ట్ గురించి మీరు అసలు పట్టించుకున్నది లేదు. మా ఇంటికి చాలామంది ఓడిపోయినాక వచ్చి అయ్యో అయ్యో అని సింపతి చూపించడానికో లేకపోతే వచ్చి పలకరించడానికో పరామర్శించడానికో వస్తారు కదా, నేనే ధైర్యం చెప్పిన వాళ్ళకి, ఎందుకు బాధపడుతున్నారు, మళ్ళీ కష్టపడదాం, మళ్ళీ మళ్ళీ గెలుద్దాం, వస్తుంది. ఓకే. ఏం కాదు అని చెప్పి నేను వాళ్ళకే ధైర్యం చెప్పిన తప్ప నేను ఎక్కడ కూడా వాళ్ళు వచ్చి చెప్తే కూడా బాధపడలే. మా వారన్న కళ్ళలో నీళ్ళు తీసుకున్నారు కానీ నేను కళ్ళలో మీరు నీళ్ళు మాత్రం తీసుకోలేదు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు Strong గా అనమాట. ఉన్నాను. ఓకే, రైట్. చాలా మంది ఏంటంటే ఓడిపోయిన తర్వాత ముఖం బయటికి చూపించరు, నిద్ర పట్టదు వాళ్ళకి, ముఖం అంతా పేలగా అయిపోయి ఇలా ఉంటారు. కానీ మీరు చక్కగా నవ్వుతూ ఉన్నారు. ఇంకా మీరు నియోజకవర్గాల వారీగా ఏదన్నా మాకు విషయంలో కేసీఆర్ గారు అదే నేర్పారు, గెలిచినా ఓడినా యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పారు. అంటే అదే. ఓడతాం గెలుస్తాం, రాజకీయాలు అవును. అన్నప్పుడు ఓడతాము గెలుస్తాము, ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడితేనే కదా తెలంగాణ వచ్చింది. అవును. పిల్లలు ఎంతోమంది అమరులు అయిపోయినారు అవును. తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్ర ఉద్యమం వాళ్ళ కోసం. ముందు మనం ఎంత అమ్మా, అంతే, అది మన correct. కాంట్రిబ్యూషన్ ఎంత. అవును. సో అట్లా నేను దాన్ని పెద్దగా ఓకే. హార్ట్కి తీసుకోలేదు. సరే వాటిని ఇట్స్ ఓకే, అన్ని- మళ్ళీ కష్టపడదాం, ఉమ్. మళ్ళీ కష్టపడదాం, మళ్ళీ పబ్లిక్ నుంచి మళ్ళీ సొంతం ఉంటే బాగుంటుందని అనిపించుకోవాలా, అవును, అనిపించుకోవాలి. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు అలా ఆ చేయాలి. రోజు సీరియస్గా డిసైడ్ చేసుకున్నా, ఓకే. మళ్ళీ సొంతమ్మ కావాలని పబ్లిక్ అనుకోవాలా. రైట్. సో ఇప్పటి వరకు మీ రాజకీయ ప్రస్థానంలో ఇన్ని ఒడిదుడుకులు, ఒక ప్రత్యర్థిగా ఉన్నటువంటి మనిషి మీ మీద చేసినటువంటి కామెంట్స్ కూడా మీరు ఇంత చక్కగా రిసీవ్ చేసుకొని ఓటమిని కూడా ఎంత చక్కగా అంగీకరిస్తున్నారంటే ఇది నిజంగా ఒక స్ఫూర్తిదాయకం, ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి. తప్పదు. ఇప్పుడు మనం స్పోర్ట్స్ తీసుకున్నా కానీ మన భారతదేశం తరఫున పోయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతూ ఉంటారు. ఆ, సో అట్లాంటప్పుడు మన వాళ్ళు ఓడిపోయిన సందర్భాలు ఉంటాయి, గెలిస్తే వాళ్ళని గొప్పగా చూసిన సందర్భాలు కూడా ఖచ్చితంగా. ఉంటాయి. కానీ ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టాలా, ఉమ్, ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టాలా. ఎఫర్ట్స్ పెట్టినాక ఫెయిల్ అయితే కొంచెం బాధ అనిపించినా మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఉమ్, స్పోర్టివ్నెస్ ఉండాలా. అవును, అది ఏ ఫీల్డ్ అయినా సరే స్పోర్టివ్నెస్ ఉండాలా. ఉమ్, నేను అదే అనుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఉమ్. ఏదైనా Field కానీ మన ఏదైనా పని కానీ. మనం చేయాలా, అంతే, రైట్. అసలు మన పని మనం ముందుకు చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలా, ఆ ప్రశంసలు కురిపిస్తున్నప్పుడు ఉబ్బిపోకూడదు, విమర్శలు వస్తున్నప్పుడు కృంగిపోకూడదు. అంతే. అది మంచి విషయం మీ దగ్గర నుండి నేర్చుకున్నది. ఎందుకంటే మీ ముఖంలో ఉన్న చిన్నవే అర్థం అంటే చెప్తుంది. ఇప్పుడే కాదమ్మా, నన్ను అంటే నాకు నేను చెప్పుకోవడం గొప్ప కాదు కానీ నేను ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నానో, ఎమ్మెల్యే అయినప్పుడు అలాగే ఉన్న 10 సంవత్సరాలు ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఉన్నా. అలాగే ఉన్నారు, అది నాలో కనిపిస్తుంది. నాలో ఏం చేంజ్ కనిపించదు. రైట్. మనకేం బాధ్యత ఉంటే ఆ బాధ్యత ప్రకారం పనిచేయాలి. ఓకే, అందుకే మిమ్మల్ని అందరూ నియోజకవర్గం ప్రజలంతా స్ట్రాంగ్ లేడీ, స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి పిలుస్తూ థ్యాంక్ యూ, ఉంటారు. థ్యాంక్ యూ. రైట్. అయితే నియోజకవర్గంలో ప్రతి ఇంటికి, ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలకి, చావులకి, పుట్టుకలకి, పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి ప్రతి దానికి అటెండ్ అవుతుంటారు. వెళ్తాను. ఇన్ని కార్యక్రమాలు మీరు ఇందాక కూడా ఎవరు వచ్చి మీకు ఇన్విటేషన్ ఇచ్చారు, నేను అవును. వస్తానని మీరు మాట ఇచ్చారు. అవును. సో ఇంత చక్కగా ముందుకు సాగిపోతున్నటువంటి సునీత గారు ఆమె ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడైనా ఫ్యామిలీని మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? ఉన్నాయి. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మనం కొంత త్యాగం చేయక తప్పదు, ఉమ్, తప్పదు. రెండు చేయాలంటే కాదు, ఉమ్, ఖచ్చితంగా మనము ఈ లైఫ్లో పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కొంత పర్సనల్ లైఫ్ని త్యాగం చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఉమ్, మనం పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇక్కడ కొంత మిస్ అయిపోతాం. అవును. సో అట్లాంటి సందర్భాలు అంటే ఈవెన్ పబ్లిక్ లైఫ్లో కూడా మాకు కొన్ని ఇబ్బందులు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను. ఉమ్, మీ ముందర ఇన్విటేషన్ అవును. ఇచ్చారు, ఒకటే రోజు 12, 13 పెళ్ళిళ్ళు ఉంటాయి. ఒకటే రోజు, ఒకటే రోజు మంచి రోజు పెట్టుకుంటారు కదా మంచి ముహూర్తాలు అందరూ. శుభార్తలు, అంతే. నా కాన్స్టిట్యున్సీ చాలా పెద్దదమ్మా, ఉమ్, చాలా పెద్దది, 8 మండలాలు 2 మున్సిపాలిటీలు, ఉమ్, చాలా పెద్దది. సో ఒకటే రోజు 15 పెళ్ళిళ్ళు 16 పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి. ఆ, నేనేం చేస్తాను, రూట్ మ్యాప్ తయారు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటాయంటే 9:15 పెళ్ళి అంటారు, 2 గంటలకు పెళ్లి చేస్తారు. ఉమ్,
9వ పెళ్ళి అంటారు, 2 గంటలకు పెళ్లి చేస్తారు. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని మేము బయలుదేరుతాం. కానీ కొన్ని ఇబ్బందులు ఎట్లుంటాయంటే కొందరు షామీర్పేటలో పెళ్ళి, కొందరు శంషాబాద్లో పెళ్ళి, అటు జనగాంలో పెళ్ళి అంటారు. సో నేను వెళ్తున్న రూట్లో అది చాలా దూరం, అటు వెళ్ళి వస్తే ఇక్కడ 4 పెళ్ళిళ్ళు మిస్ అవుతాను అనుకున్నప్పుడు ఆ పెళ్ళి వదిలేస్తాను. ఓకే. వదిలేయవలసి వస్తుంది. కుక్కడపల్లి వెళ్ళలేను కదా. అవును. కాన్స్టిట్యున్సీలో ఉన్న 10 పెళ్ళిళ్ళు అటెండ్ అవుతాను. అవును. ఒక కుక్కడపల్లి అయితే ఇక్కడ 6 పెళ్ళిళ్ళు పోతాయి. అవును. అట్లా నేను కొన్ని వదిలేస్తే వాళ్ళు బాధపడతారు. అవును. నేను వెళ్ళినప్పుడు నిలదీస్తారు కూడా, ఆ. మా కొడుకు పెళ్ళికి రాలేదు, ఎందుకు మీరు రాలేదు, వస్తారని ఎదురు చూసాము. అలుగుతారు. అవును. ఎందుకు వస్తారు, మా పెళ్ళికి ఎందుకు వస్తారు అని అలుగుతారు కూడా. వాళ్ళు సరే ఎక్కడన్నా ఎవరన్నా చనిపోయినప్పుడు మనకు సమాచారం లేదండినా అందకపోయినా తర్వాత మళ్ళీ నేను వెళ్ళి పరామర్శించి వస్తాను కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది ఉండదు. సరే పెళ్ళిళ్ళకి రాకపోతే అలుగుతారు, మా క్యాడర్ అలుగుతారు. మనమే ప్రేమ ఉంటేనే అలుగుతారు కదమ్మా, మనం అంటే అభిమానం ఉంటేనే మీరు అలుగుతారు. వస్తారని ఎదురు చూస్తారు పాపం, ఎంతో మందికి చెప్పుకుంటారు. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఒకటి అటెండ్ చేసుకొని వెళ్ళేసరికి ఆ లాస్ట్ పెళ్ళికి వెళ్ళే వరకు 6 అవుతుంది. అప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏమంటారు అంటే అందరు వెళ్ళిపోయినాక వచ్చినారంటారు. అవును. సో అంటే వాళ్ళు మనల్ని ఓన్ చేసుకున్నారు, ఓన్ చేసుకొని దే ఎక్స్పెక్ట్ మాకు మేడం వస్తే రెస్పెక్ట్ అని అనుకుంటారు. సో వాళ్ళకి వెళ్తే మనం హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అంతే, మనం ఏదో గిఫ్ట్ ఇస్తామనో ఇంకోటో కాదు, మన అటెండెన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్, ప్రెజెన్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఇంత చక్కగా వెళ్తున్న సునీతమ్మ గారి రాజకీయ ప్రస్థానంలో చాలా రకాల ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా రకాలైన కామెంట్స్ ఉన్నా వాటికి ధీటుగానే మీరు పని చేసుకుంటూ మీ పనులతోనే సమాధానం చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనం చూస్తే జెన్జీ ఉన్నటువంటి ఉద్యమాలు కానీ లేదా వాళ్ళ ఆలోచన విధానం కానీ మీరు 2001 ఆ సంవత్సరంలో మీరు చూసిన రాజకీయాలు కానీ ఇప్పటికీ కానీ చాలా రకాలైన వ్యత్యాసం ఉంది. అలాంటి వారు ఒకవేళ నిజంగానే ఎవరైనా వమెన్ ముందుకొచ్చి రాజకీయాల్లో తమ వంతుగా ప్రజల కోసం ఏదైనా చేద్దాము అని అనుకున్నా చాలా రకాలైన పరిస్థితులు వెనక్కి లాగేస్తూ ఉంటాయి, సరైనటువంటి రూట్ మ్యాప్ వాళ్ళకి తెలియక. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే మనం నా ముందు జనరేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. నా ముందు జనరేషన్ వాళ్ళు అసలు అంటే ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీకి 5 నెలలకు 6 నెలలకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు 5 నెలలకు వెళ్ళినా 6 నెలలకు వెళ్ళినా జనమంతా గుమిగూడేవారు, రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అట్లాంటివి ఉండేవి. మా జనరేషన్కి వచ్చేసరికి ఏమైందంటే మేము అందుబాటులో ఉండాల్సిందే, వాళ్ళు అందుబాటులో లేకపోయినా అప్పుడున్న ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉన్నా అప్పుడు ఎమ్మెల్యే ఊర్లోకి వస్తుందంటే డప్పు మేళాలు తాళాలు స్వాగతాలు ఇవన్నీ ఉండేవన్నమాట, మామూలుగా ఉండేది కాదు అప్పుడు. ఆ తర్వాత ఏం జరిగింది, మేము అందుబాటులో ఉండడం స్టార్ట్ చేసినాం. అందుబాటులో ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత మా జనరేషన్కి వచ్చేసరికి రోజు కనిపిస్తాం కాబట్టి పెద్దగా వాళ్ళకి ఏం తేడా అనిపించదు. మన ఎమ్మెల్యేనే, మన సుంతక్కనే, మన మేడమే ఆ ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి ఆ యాక్సెస్ ఎక్కువ ఉన్నా కష్టమే, యాక్సెస్ తక్కువ ఉన్నా కష్టమే. ఏదేమైనా ఇప్పుడు జెన్జీకి నేను చెప్పేది ఏంటంటే ఒక లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు అప్పుడు తరం వేరు, ఇప్పుడు తరం వేరు. ఇప్పుడు తరంలో మేము చేసిన తప్పిదాలే అంటే మా తరం చేసిన తప్పిదం రాజకీయాల్లో ఏంటంటే మీకు ఇది చేస్తాను, మాకు అది చేస్తాను, అప్పుడు ఊరికి రోడ్ వేస్తానంటే ఊరంతా ఓటేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, నాకేమిస్తావు 2000 పెన్షన్ కాదు 4000 పెన్షన్ ఇస్తా అంటే ఆశపడి కొట్టేశారు. మహిళలకి ప్రతి నెల 1వ తారీఖు నాడు ఫస్ట్ నాడు మీ ఖాతాల్లో 2500 వేస్తాను అంటే నేను ఇప్పుడు చెప్తున్నానమ్మా, 70% మంది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో 70% మంది మహిళలు కాంగ్రెస్ కోటేసినారు. వాళ్ళ పేదరికం, వాళ్ళ పరిస్థితి, వాళ్ళు పనికి వెళ్తే తప్ప పూట గడవదు. అట్లా ఉన్న వాళ్ళు ఏం చేసినారంటే ప్రతి నెల 1వ తారీఖు నాడు నా ఖాతాలో 2500 పడతాయంటే ఆశపడి కాంగ్రెస్ పార్టీ కోటేసినారు. అంటే చెప్తున్నాను అప్పుడు డిఫరెన్స్, అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉందో చెప్తున్నాను. ఇప్పుడు జెన్జీ వీళ్ళు ఏం చేయాలంటే పబ్లిక్ని ఇది ఆశ పెట్టి ఓట్లు వేయించుకున్న తరం మారి అలవాటు చేశారు. రోడ్డు చెప్పాము, బిల్డింగ్లు చెప్పినాము, కమ్యూనిటీ హాల్స్, ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ హాల్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసినాము, వాళ్ళకి ఏ సమస్య ఉంటే ఆ సమస్య చేస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. దయచేసి ఇప్పుడున్న జెన్జీకి మీరు ఎదగాలనుకుంటే, భవిష్యత్తు తరాలు బాగుండాలనుకుంటే హామీల కంటే ఎక్కువ వాళ్ళ సమస్యలమైన పోరాటం చేస్తామని చెప్పండి, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పండి. సమస్యలు పరిష్కరిస్తామన్నప్పుడే జెన్జీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ పదవిలోకి వచ్చినాక సమస్యల పరిష్కారం మర్చిపోవద్దు.
అవకాశం వచ్చినప్పుడు, మీకు ఎక్కడన్నా అవకాశం వచ్చినప్పుడు, అది వార్డు మెంబరే కానీ, సర్పంచే కానీ, ఏ స్థాయి అయినా సరే, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఏ స్థాయి అయినా సరే, ఏ స్థాయిలోకి వచ్చినా బాధ్యత మర్చిపోవద్దు. చాలామంది ఏం చేస్తారంటే పదవిలోకి వచ్చినాక వాళ్ళ తీరు మారిపోతుందమ్మా. సర్పంచ్లే సర్పంచ్ స్థాయిలో తెల్లారి వాళ్ళ డ్రెస్ మారిపోతుంది, వాళ్ళ భాష, లైఫ్ స్టైల్ వాళ్ళ భాష మారిపోతుంది, మొత్తానికే మారిపోతారు, మనుషులు మారిపోతారు. అది ఒక బాధ్యతగా అనుకోవాలి మనం. ఒక పదవి వచ్చిందంటే నాకు ఒక బాధ్యత అప్పగించారు, ఆ బాధ్యతతో నేను పనిచేయాలనుకోవాలి తప్ప నాకేదో కిరీటం వచ్చేసింది, నేను ఇలా ఉండాలి, అట్లా ఆ ఫీలింగ్ అస్సలు ఉండొద్దు. మనం ఎంత ఎదిగినా ఒదగడానికి ప్రయత్నించాలి, పబ్లిక్తో కలిసిపోవడానికి పనిచేయాలి. గతంలో ఎప్పుడో చెప్పారు, బిఏ రోమన్ వెన్ యూఆర్ ఇన్ రోమ్ అంటారు. సో నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశం తగ్గట్టుగా నువ్వు ఏ ప్రజల మధ్యలో ఉంటే ఆ ప్రజల తగ్గట్టుగా మాట్లాడుతుంది. నాకు ఇంగ్లీష్ వస్తుంది కదా అని చెప్పి ఊర్లోకి పోయి ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? నిన్ను ఎవరు దగ్గర తీసుకుంటారు? అవునా కదా? వాళ్ళ సమస్యని వాళ్ళ భాషలో వాళ్ళ ఆలోచనలో మనము అందులోకి వెళ్ళిపోయి పనిచేయాలి. చేసినప్పుడే జెన్జీకి ఫ్యూచర్ ఉంటుంది. జెన్జీలో ఆవేశం ఉంటుందమ్మా. ఇప్పుడున్న జనరేషన్లో ఆవేశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. మన ఆవేదన, మన ఆవేశం పక్కకు పెట్టి ఈరోజు ఉన్న సమస్యకి ఎట్లా పరిష్కారం చేద్దామని ఆలోచనతో పనిచేయాలి. సో ఆలోచన చాలా ముఖ్యం ఇప్పుడున్న జెన్జీకి. మీ ఆవేదన, మీ ఆవేశం, దానికి తోడు ఆలోచన ఉండి మీరు సంకల్పంతో ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్నప్పుడు తప్పకుండా ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఓకే, రైట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నట్లయితే ఎప్పటి నుండో ఈ రాజకీయ ప్రస్థానంలో చూస్తున్న పార్టీలు మారినా, ఎన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా మహిళలు ఎందుకని మంత్రులుగా తక్కువగా ఉంటున్నారు? మనం కౌంట్ చేస్తే ఫింగర్ టిప్స్ మీద మాత్రమే ఉండేటట్టు ఉంటారు తప్ప అధిక సంఖ్యలో మెజారిటీగా ఎందుకు ఉండరు? ఈ విషయంలో నేను చాలా ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే, గతంలో మహిళలకు అవకాశాలు ఇవ్వడానికి జంకేవారు. ఎందుకంటే వీళ్ళు చేయగలుగుతారో లేదో, వీళ్ళతో అవుతుందో లేదో, టైం ఇస్తారో లేదో, పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, తర్వాత వీళ్ళు చాలా వీక్గా ఉంటారు, ఫిజికల్గా వీక్గా ఉంటారు, మెంటల్గా వీక్ ఉంటారని ఒక ఆలోచన ఉండేది. కాబట్టి అప్పుడు అవకాశాలు తక్కువ ఉండేవి. తర్వాత అనేక రంగాల్లో మహిళలు కూడా తమను తాము ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. అన్ని రంగాల్లో ఈరోజు ఎక్కడ లేరంటే ఆస్ట్రోనాట్గా కూడా ఉన్నారు. సో అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు రాణిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ తరం, ఇప్పుడున్న రాజకీయ తరం మహిళలు కూడా అవకాశం ఇస్తూ వస్తున్నారు. బట్ నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, మా కేసీఆర్ గారు మహిళలు కూడా రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతో స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ కల్పించారు. సో వారి ఉద్దేశం ఏంటంటే, రేపు రాబోయే తరంలో మహిళా ఎమ్మెల్యేలుగా రాణించాలి అంటే ముందు కుటుంబ సపోర్ట్ ఉండాలి, రెండోది రాజకీయంగా ఒక అవగాహన, ఒక పరిణతి చెందిన వాళ్ళు ఎమ్మెల్యేగా రాణించగలుగుతారు. సో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి మహిళలకనే ఉద్దేశంతో మాకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించారు. దానికి తోడు తనకు తాను ప్రూవ్ చేసుకునే మహిళలు ఉన్నప్పుడు అవకాశం ఇవ్వాలని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించారు, హోమ్ గార్డ్స్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. సో అట్లా అక్కడక్కడ మాకు అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి మేము కూడా రాజకీయంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినానంటే నాకు ప్లాట్ఫామ్ ఏంటిది? నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను? ఎంపీపీగా స్టార్ట్ అయ్యాను. ఎంపీపీగా నాకు ఒక అవగాహన వచ్చింది, రాజకీయ రంగం ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా ఉండాలి ఏంటి అనేది నాకు ఒక అవగాహన వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. సో ఇంట్లోంచి కరెక్ట్గా బయటకు వచ్చి ఎమ్మెల్యే అయిపోతే ఏం అవగాహన ఉంటుంది? ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయి? బేసిక్ నాలెడ్జ్ ఉండదు. ఎంపీటీసీ అంటే ఏంటో తెలియదు. సో అట్లా ఒక ప్లాట్ఫామ్ కనుక మహిళలకి అవకాశం కల్పిస్తే తద్వారా ఇంకా ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సరే, ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ అయితే ఉంది, రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి, 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది. ఈ మధ్యన సరే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని చెప్తోంది, దాన్ని కూడా జాప్యం చేస్తూ ఉంది. ఆ మధ్యన జంతర్ మంతర్ దగ్గర దేశవ్యాప్తంగా ప్రముఖ మహిళలందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మహిళలందరూ కూడా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తే మాటిచ్చి లింక్ పెట్టారు. ప్రధానమంత్రి గారు మాటిచ్చి లింక్ పెట్టారు. ఏది రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు ప్రకటించలే. వాళ్ళు ఏమన్నారంటే, రేపు డీలిమిటేషన్ అవుతే మహిళా బిల్లు అమల్లోకి వస్తుంది అంటారు. ఎంత అన్యాయం అది! డీలిమిటేషన్ బిల్లుకి మహిళా రిజర్వేషన్కి సంబంధమే లేదు. దానికి ఏం సంబంధం? ఇప్పుడు
పార్లమెంట్లో 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. దానితో రాజ్యసభలో కూడా సభ్యులు ఉన్నారు. మరి మహిళలకు కూడా సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఏ పార్టీ చేయలేదు. ఏదైనా సరే మనం సాధించుకునే పరిస్థితి. మహిళలు నాకు ఇది కావాల్సిందే అని కొట్లాడితేనే వస్తున్నాయి. కానీ కొట్లాడడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో ఒకరు ముందు అడుగేస్తే వాళ్ళ వెనకాల ఇంకో 4 అడుగులు వేస్తారు. సో అట్లా రాజకీయాల్లో ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ఏమున్నా ధైర్యంగా మనం ముందుకు 4 అడుగులు వేస్తే మన వెనకాల ఇంకో 4 అడుగులు వేస్తారు. ఓకే. సో ఇంట్లో సపోర్ట్ కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. ఉన్నా ఉండకపోయినా మనకు దృఢమైనటువంటి సంకల్పం ఉండి మనం ఎక్కడ ఎవరితోని వేలెత్తి చూపించుకోకుండా మనం చేస్తున్న పనిని గొప్పగా చేసుకోవాలి, సగర్వంగా చేసుకోవాలి, సక్సెస్ఫుల్గా చేసుకోవాలని ఒక సంకల్పంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడే మహిళలు రాణించగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా స్వశక్తి కూడా ఉండాలి, సొంత ఆలోచనలు ఉండాలి. చిన్న వాటికి అలసిపోయినట్టు, చిన్న వాటికి బాధపడకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఒక మహిళగా ఒక తల్లిగా చాలా రకాల రాజకీయ ప్రస్థానాలు కూడా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజల గురించి ఇప్పటి వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓటమిని సైతం యాక్సెప్ట్ చేయగలిగే మైండ్ సెట్ అనేది ఉమెన్కి ఉండాలి అని చెప్పి మీ మాటల ద్వారా మేము తెలుసుకున్నాం. సో మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చాలా మంది మహిళలకి స్ఫూర్తిదాయకం కాబట్టి ప్రైమ్ 9కి మీరు ఇచ్చినటువంటి టైంని బట్టి, ఈ స్పెషల్ ఇంటర్వ్యూని బట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మహిళా బులెటిన్లో మనకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి గొంగిటి సునీత గారు. ఆమె ఒక ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు రాజకీయ ప్రస్థానం కొనసాగించిన, ఓటమిని సైతం చవి చూసిన, ఆ ముఖంలో చెరగని చిరునవ్వుతో ప్రజల శ్రేయస్సు కోసం నియోజకవర్గాల వారీగా ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి రకాలైనటువంటి అరాచకాలు చేస్తోంది, నిజంగానే అభివృద్ధి దశలో ప్రభుత్వం ముందుకు వెళ్తుందా లేదా అని నిజాన్ని నిగ్గు తేల్చే విధంగా ఆమె తమ పోరాటాన్ని చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. అది ఈరోజు ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఉన్నటువంటి ప్రత్యేకమైన సారాంశం. ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్తో మహిళా బులెటిన్ కార్యక్రమం ఎప్పుడు మీ గురించి సిద్ధంగానే ఉంటుంది. సో స్టే ట్యూన్ టు ప్రైమ్ 9.